ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 26 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. వ్యాఖ్యానాంశం నమ్మవలసిన వింత. వ్యాఖ్యాన అంశం నమ్మవలసిన వింత. వ్యాఖ్యానం: భక్తుడైన అబ్రహాము దినాలు మొదలుకొని కనానీయులు తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టి నా వైపు ఎప్పుడు తిరుగుదురో అని దేవుడు మిగుల ఓర్పుతో దీర్ఘకాలం వారి కొరకు కనిపెట్టుచూ వచ్చాడు. ఆఖరికి కృపాకాలం అతిక్రమించిన వారి మీద యెహోషువ తీర్పు నడుపుటకు యెహోవా సెలవీయగా పాలస్తీనులో గొప్ప తీర్పు జరిగింది. ఆ తీర్పు జరగగా ఒకనాడు సూర్యుడు కూడా నిలిచిపోయాడు. ఇది నమ్మవల్లపడదా? క్రీస్తు మీద మన సమస్త పాప తీర్పు నడిచినప్పుడు ఏమి సంభవించింది? సూర్యుడు మళ్ళీ మబ్బు కాలేదు. కనుక యెహోషువ కాలం ముందు జరిగింది నమ్మేది లేదని చెబితే, శిలువ మీద క్రీస్తు ఉన్నప్పుడు జరిగింది కూడా ఎగిరిపోవాలి. అంత పని పెట్టుకోకండి. దేవుని వాక్యం సంపూర్ణముగా సత్యమయుండి మన పూర్ణాంగీకారమునకు యోగ్యమైనందున సందేహము లేశమైనను లేక మీ ఆత్మలను రక్షించగల శక్తిగల వాక్యాన్ని మీరు సాత్వికంతో అంగీకరించండి. పగ తీర్చుట నా పని అని దేవుడు అన్నట్టు యెహోషువ దేవుని శక్తి క్రిందనే ఉండి యుద్ధాలను జరిపించాడు. 450 ఏళ్ల వరకు దేవుడు ఆ అన్యుల కొరకు కనిపెట్టాడు. నీ కొరకు నేడు కనిపెడుతూ ఉన్నాడు. నీవు క్రీస్తు వద్దకు రాకపోతే నీ గతి తీర్పు సుమి. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అనగా ప్రభు అయిన యేసుకు అప్పగించి ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 22, 23 వచనాలు చదవండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.